శ్రీకాంత్ మాట్లాడతారండి. శ్రీకాంత్, టైం కూడా అయిపోతుంది, మళ్ళీ పురుషోత్తం రెడ్డి గారు కూడా మాట్లాడు. శ్రీకాంత్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించే ప్రక్రియ జరుగుతుందని మనకు అనుమానాలు ఉన్నాయా? అండ్ ఇంకొకటి నేను అడిగేది, మీరు అందరూ అప్రమత్తం కండి అని చెప్పి ఆయన పిలిపించాడు. వాళ్ళు అవుతారు, వాళ్ళు అయిన విషయం ఈయనకి తెలియదు, ఈయన చెబుతున్న విషయం వాళ్ళకి తెలియదు. మధ్యలో ఉంది కదా ఒక కోటరీ ఉంది కదా, కోటరీ ఉంది కదా, కానీ నేరుగా ఈయన కార్యకర్తలతో మాట్లాడుతుంటారండి. వసుదేవన్ గారు నేరుగా కార్యకర్తలతో మాట్లాడుతుంటారు, రోజు పేపర్లు అన్ని చూస్తుంటానే వస్తున్నాయి. మీరు మాటి మాటికి ఇంతకు ముందు నుంచి 2-3 సార్లు అన్నారు జగన్మోహన్ రెడ్డి భయంతో మాట్లాడాడు. లేదండి, అక్కడ అబ్జర్వేషన్ అది. ఏనండి అబ్జర్వేషన్, జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలోనే భయము అనే పదము లేదు అనేది మీరు తెలుసుకోవాలి. ప్యానెల్ లో డిక్షనరీ పెట్టుకుంటే ఎవరు చేయగలిగింది ఏం లేదు. ఒకటి గుర్తు పెట్టుకుందాం. ఇప్పుడు మాటి మాటికి ఇప్పుడు బీజేపీ కూటమికి ఏమైందంటే, మామూలుగా దొరికేంత వరకు దొరకనంత వరకు దొంగ అనే సామెత మామూలుగా ఉంది. వీళ్లకు ఒక ప్రక్రియ తెలిసింది, అంటే ఎట్లా ఎన్నికలలో మ్యానిపులేట్ చేయాలి, ఒక పక్క ఈవీఎంల, ఒక పక్క ఎన్నికల ఓట్లు గల్లంతా అనే విషయం చెయ్యాలి అన్న అంశాలను జగన్మోహన్ రెడ్డి అప్రమత్తం చేసి మనమంతా జాగ్రత్తగా ఉండాలా. గతంలో కూడా దాదాపు 40 లక్షల ఓట్లు గల్లంత అయ్యాయి. ఇప్పుడు కూడా 22,000 ఓట్లు అనుమానాస్పదంలో ఉంటే కూడా అనుమానాస్పదంలో ఉండలేదు అని చెప్పారు. నాకు దీన్ని బట్టి చూస్తే ఈ ఎన్నికల సంఘం అనేది చాలా ట్రాన్స్పరెంట్ గా నడపాలా అన్నది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి నేనేమంటున్నానంటే ఈ యొక్క ఎస్ఐఆర్ అనేది టీడీపీ ప్లస్ ఈసీ జాయింట్ వెంచర్ గా ఉన్నట్లుంది అని అనుకుంటున్నారు ప్రజలంతా అనుకుంటున్నారు. ఈసీ స్వతంత్రంగా పనిచేయలేదు, టీడీపీ డిపెండెంట్ గా పనిచేస్తున్నది అనే దాంట్లో వాస్తవం అనేది తెలుస్తోంది. 2019లో చేశారు. ఒకటి వాసుదేవన్ గారు, ఒక అబ్బాయి పాప 18 ఏళ్ళ పిల్లవాడు మొన్ననే అమ్మ నేను 18 ఏళ్ళు నిండాయి, నేను ఓటేయాలా అని మొదటిసారిగా ఓటేయాలని వాళ్ళ అమ్మకు చెప్పాడంట. వాళ్ళ అమ్మ నింది వేయలేవురా నాయన నిందంట. ఎందుకు నాయన, ఎందుకమ్మా వేయలేమంటున్నావంటే, నాయన నీ మీద వేటు పడుతుంది, నువ్వు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని తిరుగుతున్నావు, నువ్వు ఎన్నికల్లో ఓటేసేది నీ తరం కాదురా అని వాళ్ళమ్మ పిల్లవానికి మా పల్లెలో ఏదో చెప్పింటే నాకు వాళ్ళు చెప్పారు, విన్నా నేను. ఇటువంటి పరిస్థితుల్లో ఉంది. దీనివల్ల రాష్ట్రంలో తెలిసినది ఏమంటే, వీళ్ళ ప్రజలకు ఏమి తెలిసినది, వీళ్ళు దుర్మార్గపు ఆలోచనలు ముందున్నారు. వైసీపీ ఓట్లు తొలగిస్తున్నారు అని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ ప్రజాస్వామ్య హక్కులను తొలగిస్తున్నారు అనే విషయం మర్చిపోతున్నారు. ఆ ప్రజలేగిన ప్రజాస్వామ్యంలో ఒక్కసారి ఎదురు తిరిగితే ఆ ఆగ్రహ జాలంలో వీళ్ళు మండి మాసైపోతారు అనేది మాత్రం వాస్తవము అని జగన్మోహన్ రెడ్డి ఈ అంశాలనంతా కూలంకుషంగా మనము జాగ్రత్తగా ఉండాలా. వీళ్ళు దుర్మార్గులు, వీరికి ఏదో ఒక లైన్ దొరికింది, ఆ లైన్ ప్రకారం గతంలో 40 లక్షలు మనము చెప్పినా కూడా దాని ప్రకారమే పోయినాము. ఇప్పుడు 22 అనుకుంటున్నా కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి మనమంతా కూడా అప్రమత్తంగా ఉండాలా. ఈసీని, ఈ యొక్క న్యాయ వ్యవస్థను మట్టసంక నడిపించే మార్గంలో మనము వాళ్ళ యొక్క ప్రలోభాలకు లొంగనీయకుండా చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళని గమనించాలా అన్న దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈసీ, ఈ కూటమి జాయింట్ వెంచర్ గా మాత్రమే ప్రజలు భావిస్తున్నారు. వీళ్ళు ఒక జాయింట్ వెంచర్, మామూలుగా మనం ఫ్లాట్లలో వెంచర్లు వేస్తాం, జాయింట్ వెంచర్లు వేస్తారు. ఈ కూటమిలో ఎన్నికల ప్రక్రియను ఒక జాయింట్ వెంచర్ గా భావించి దేశం అంతా కూడా ఇదే ప్రక్రియ సాగుతున్నది. మీరు గెలిచినప్పుడు మీరు ఈసీ జాయింట్ వెంచరా? లేదండి, ఒక్క నిమిషం, పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడాలి. పురుషోత్తం రెడ్డి గారు కైండ్లీ, ఎందుకంటే ఆయన ఈ అంశం మీద మాట్లాడారు. ఇప్పుడు అధికారులు వైసీపీ నాయకులు జాయింట్ వెంచర్ చేశారు. సురేంద్ర రెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడాలి. ఇట్స్ ఇస్ టర్న్, లెట్ హిమ్ స్పీక్ అవుట్. పురుషోత్తం రెడ్డి గారు, బెంగాల్ ఎలక్షన్స్ సంబంధించి కానీ తమిళనాడు ఎలక్షన్స్ లో వాళ్ళ పోలికని ఎలా చూడాలంటే, ఓడిపోవడానికి ఓట్లు తీసేస్తే వచ్చే పరిణామాలు పోలిక చేశాడు. అక్కడ జరిగిన దాన్ని బంగ్లాదేశ్ ఓట్లు తీశారు, ఇదే అభ్యంతరం. తీసేసిన ఓట్లు 90 అయితే ఓడిపోయిన ఓట్లు ఉంది కదా, మనం జాగ్రత్తగా లేకపోతే ఈ మార్పులు చేర్పులు కూడా ఫలితాలు తారుమారు చేసేస్తాయని చెప్పే ప్రయత్నమే.